ఎవరికి ఈ ఇంట్లో నా మాట లెక్కలేదు. నేనేం చెప్తున్నానో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు చెప్తున్నానో అర్థం కావట్లేదు. ఒక తల్లిగా నేను చెప్పేది కొడుకు కోసం కాదా, కోడల కోసం కాదా, కూతురు కోసం కాదా? ఎవరిని చూసినా భూమి 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 అని జపం చేస్తున్నారు. ఇన్నాళ్ళు నెత్తి నోరు కొట్టుకునేది నేను పోతే పిండం పెట్టడానికి నా కొడుకున్నాడు. నా కొడుక్కి నా అనేవాళ్లు ఎవరున్నారనేగా. ఎంత చెప్పినా ఒక్కరికి కూడా అర్థం కావట్లేదు. పిచ్చిదాన్లా నా మటుకు నేను వాగుతూనే ఉన్నాను. కూరలో కరివేపాకు తీసేసినట్టు నన్ను నా మాటని ఎవరూ లెక్క చేయటం లేదు. పంతులు గారిని తీసుకొచ్చారు. ఆవిడ గారికి ఏదో గండం ఉందని చెప్తే మహాశాంతి హోమం జరిపిస్తారట. అది చాలదన్నట్టు శాస్త్రపరంగా దత్తత తీసుకుంటారంట. మాది రాజుల వంశం, దొరల వంశం కాకపోయి ఉండొచ్చు, కాని నాకు ఒక కుటుంబం, నాకు పూర్వీకులున్నారు కదా. వద్దురా. నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు తెలుసు. నువ్వేం చెప్పొద్దు. నీకు చేతులెత్తి వేడుకుంటున్నాను. శాస్త్ర ప్రకారం నువ్వు దాన్ని దత్తత తీసుకుంటే దానికి మనకి శాశ్వత బంధం ఏర్పడుతుంది. దానికి ఇంటి పైన హక్కు వస్తుంది. అది జన్మ జన్మల బంధంగా మారుతుంది. ఒరే, పేగు బంధాన్ని వదులుకుని సంబంధం లేని భూమితో ప్రేమ బంధం ముడివేసుకోవద్దురా. అయినా నీకు నీ భార్యకి నాకన్నా ఆ భూమి ముఖ్యం అనుకుంటే నాకంతో ఇంతో విషం పెట్టండి. నేను చచ్చిన తర్వాత మీరు పూజ చేసుకుంటారో హోమాలు చేసుకుంటారో మీ ఇష్టం. కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ దత్తత కార్యక్రమం జరగదు, జరగనివ్వను. ఎందుకమ్మా, ఎందుకింత మొండి పట్టుపడుతున్నావు? ప్రతిసారి నేను, సంధ్య, శ్రీజ అందరం ఒకే మాట మీదున్నా నువ్వొక్కదానివే ఇంకో మాట మాట్లాడుతున్నావు. ఎందుకిలా? ఎందుకంటే నేను నీ తల్లిని కాబట్టి. ఎందుకంటే నా కళ్ళ ముందు నీకు అన్యాయం జరుగుతుంది కాబట్టి. ఎందుకంటే నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నమ్మట్లేదు కాబట్టి. ఒరే, నీకు 2 పిల్లలు పుడితే ఒక పాప చనిపోయిందన్నది నిజం, ఇంకో పాప బతికుందన్నది నిజం. నీ భార్యతో మాట్లాడి ఆ పాపని ఇంటికి తీసుకురాకుండా అనాథ పిల్లని దత్తత తీసుకోవడం ఏంటి? నీ భార్య మాయలో పడి నీ జీవితాన్నే కాదు, ఎక్కడో పెరుగుతున్న నీ బిడ్డ జీవితాన్ని కూడా నాశనం చేయకు. నీ భార్యకి ఎలాగో పిల్లలు పుట్టరు. కన్న బిడ్డ ఎలా ఉందో కూడా చూసుకోలేని దౌర్భాగ్య పరిస్థితి రానిది. ఒక తల్లిగా నీ గురించి, మన వంశం గురించి ఆలోచించి చెప్తున్నాన్రా. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఇంటి వారసురాలు నీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డే అవుతుంది. ఈ ఇంటికి నీకు నాకు ఎటువంటి సంబంధం లేని ఆ భూమిని వారసురాల్ని కానివ్వను. అమ్మా అమ్మా భూమి, వెళ్ళందరినీ పిలుచుకురా. అలాగే అమ్మా. రాను, వచ్చి కూర్చో, భోజనం పెడతాను. ఏంటమ్మా, ఆకలి అవ్వడం లేదా? వచ్చి కూర్చో. మా అమ్మ నువ్వు మంచిదానివని నీ గురించి చాలా గొప్పగా చెప్పింది. నువ్వు ప్రాణం పోయినా అబద్ధం చెప్పవని చెప్పింది. మరి నువ్వెందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నావు? నేను అబద్ధాలు ఆడవేంటమ్మా? ఎవరు చెప్పారు నీకు? మరి నీ వల్లే కదా పార్వతి నానమ్మ ఏడుస్తుంది. ఇలా ఒకరు ఇంకొకరిని ఏడిపించడం తప్పు కదా. ఇన్ని రోజుల నుంచి అడుగుతుంటే ఆవిడకి సమాధానం చెప్పొచ్చు కదా. అసలు నీ కడుపులో పుట్టిన బిడ్డని ఎవరికీ తెలియకుండా దానం చేయడం తప్పు కదా. నువ్వు చేసిన పని మా అమ్మ నాన్నమ్మ ఎవరూ చేయరు. ఎందుకు ఇలా చేశావు? అను, నువ్వు చిన్న పిల్లవి, ఇలా మాట్లాడొద్దు. చిన్నప్పుడు నువ్వు మీ అమ్మ నుంచి దూరం అయితే బాధపడుండేదానివి కదా. నేను దూరమైనా బాధపడతాను కదా. అలాగే నీ సొంత కూతురు తల్లి నుంచి దూరమైనందుకు ఎంత బాధపడుతుందో ఆలోచించావా? అను, నీకు తెలీదు. లేదు,
నాకు వాణి అన్న పార్వతి నానమ్మ అన్న చాలా ఇష్టం. వాళ్ళు ఏడిస్తే నేను తట్టుకోలేను. నువ్వు పార్వతి నానమ్మని మోసం చేస్తున్నావు. దయచేసి ఇప్పటికైనా నీ కడుపులో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి పార్వతి నానమ్మకి ఇవ్వు. కనీసం తను ఎక్కడుందో తీసుకుని వెళ్ళి నానమ్మకు చూపించు. నాకు పెద్దవాళ్ళని గౌరవించడం రాదనే కదా మా మమ్మీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. నువ్వు మాత్రం పార్వతి నానమ్మని గౌరవిస్తున్నావా? ఆవిడ నీకంటే పెద్దది కదా. ఆవిడికి అబద్ధం చెప్పకూడదు కదా. ఆవిడనలా ఏడ్పించకూడదు కదా. నువ్వు ఇలా చేయడం నాకు నచ్చలేదు. నానమ్మ భోంచేసే వరకు నేను భోంచేయను. నాకు ఆకలిగా లేదు. కళ్ళ ముందే కన్న ప్రాణం కదిలిపోతున్నదే, నల్లమప్పు ఇంగినంత కమ్ముకుంటున్నదే, కదిలేని కదిలేని పసి ప్రాణం. ఎందుకమ్మా అందరూ నిన్నే నిందిస్తున్నారు? నువ్వు మంచిదానివే కదా, ఎప్పుడు అబద్ధం చెప్పవు కదా. నీకు పార్వతి నానమ్మ అంటే చాలా ఇష్టం కదమ్మా. తను అలా బాధపడుతుంటే నువ్వెందుకమ్మా మౌనంగా ఉన్నావు? ఒక అనాథనైన నన్నే ఇంత బాగా చూసుకుంటున్నావు కదా. నాన్నమ్మ చెప్పినట్టు నీ కూతురు ఎక్కడుందో తీసుకొచ్చి ఒక్కసారైనా చూపించవచ్చు కదా. నువ్వు లేదు లేదు అని చెప్తున్నా. నాన్నమ్మ నీ కూతురు ఎక్కడో ఒక చోటనుందని చెప్తుంది. నిజంగా నీ కడుపుని పుట్టిన కూతుర్ని ఎవరికైనా ఇచ్చావా అమ్మా? ఈ ఇంట్లో పార్వతి నాన్నమ్మ అన్ను నిన్ను నిందిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నాన్నమ్మ ఎప్పుడు ఈ విషయంలో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉంటున్నావు. మౌనంగా ఉండడం అంటే తప్పు ఒప్పుకున్నట్టే కదా. పార్వతి నాన్నమ్మ అంటున్నట్టు నిజంగానే నీ బిడ్డని దూరం చేసుకొని వీళ్ళకి అబద్ధం చెప్తున్నావా? వీళ్ళని మోసం చేస్తున్నావా? ఏది నిజమో ఏది అబద్ధమో నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించమ్మా. లేదమ్మా, నీకిప్పుడు చెప్పిన అర్థం కాదు. నా ప్లేస్లో నువ్వు ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడిగిన అనునో, ఇన్ని రోజులు నన్ను నిందిస్తున్న పార్వతి అత్తయ్యో ఉండుంటే నా బాధ అర్థమవుతుంది. నేను చేసింది తప్పో ఒప్పో తెలుస్తుంది. ఏదైనా రాసిపెట్టి ఉంటుంది. నువ్విక్కడికి వస్తావని నేను అనుకున్నానా? నువ్వు అనుకున్నావా? లేదు కదా. ఏది ఎప్పుడు ఎలా జరగాలో నువ్వు నమ్మే ఆ శివయ్యే రాసిపెట్టి ఉంటాడు. ఇప్పటికిప్పుడు ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేనేమో, కానీ ఏదో ఒకరోజు ఆ భగవంతుడే దీనికి పరిష్కారం చూపిస్తాడు. పద, భోజనం పెడతాను. లేదమ్మా, నాకు కూడా ఆకలిగా లేదు. అమ్మ మౌనిక, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు మమ్మీ, ఉదయం నుంచి ఏం తినలేదు కదా, కొంచెం ఎసిడిటీ లాగా వచ్చింది. అంతే కదా, ఇంకా వేరే ఇబ్బంది ఏం లేదు కదా? ఆహా, ఏం లేదు మమ్మీ. పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నారమ్మా. ముహూర్తం టైం అవుతుంది. బొండం చేతిలో పెట్టించుని రా. నువ్వో బావో వింజో ఎవరో ఒకరు నా పెళ్లికి రండి. నా పెళ్లికొచ్చి ఈ 4 అక్షంతలు వేసి వెళ్ళండి ప్లీజ్. బావా,
నువ్వు వచ్చావంటే నేను నమ్మలేకపోతున్నాను బావా. అమ్మా అమ్మ బావొచ్చాడు, చిన్ని బావొచ్చాడు చూడు. రాజేష్ బాబు, నువ్వైనా వచ్చావు, చాలా చాలా సంతోషం. మీ అమ్మగారు 4 అక్షింతలు కూడా తన మీద వెయ్యట్లేదని మౌనిక ఎంత బాధపడిందో. మౌనిక, చూడవే, దేవుడు నీ వైపున్నాడు, నిన్ను కరుణించాడు. నీకోసం మీ బావొచ్చాడు. రాజేష్ బాబు, నువ్వు ఒక్కడివైనా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇంట్లో జరిగిన అవమానానికే మౌనిక ఎంత బాధపడిందో నేను మాటల్లో చెప్పలేను. అత్తయ్య, మీరు అవన్నీ ఏం ఆలోచించకండి. మౌనిక, నువ్వు మారిపోయి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా నా వల్ల మారావు కాబట్టి. మా అమ్మ నీ మీద అక్షింతలు వేయడానికి కూడా ఇష్టపడకపోయినా ముందు వెనక ఆలోచించకుండా ఈ అక్షింతలు తీసుకొచ్చాను. ఏ ఆడపిల్లైనా పెళ్లి రోజు సంతోషంగా ఉండాలి. నువ్వు సంతోషంగా పెళ్లి పీటల మీద కూర్చోవాలి. చాలు బావా, ఈ ఒక్క మాట చాలు. నా జీవితం ధన్యమైపోయింది. నువ్వొక్కడి వస్తే మీ కుటుంబం మొత్తం వచ్చినట్టే. అమ్మా, ఇంతసేపు అత్త రాలేదు, వచ్చుంటే బాగుండదని అన్నాను కదా. అత్త కొడుకు బావొచ్చాడు. చాలా సంతోషంగా ఇప్పుడు వెళ్ళి పీటల మీద కూర్చుంటానమ్మా. బావా, నువ్వు పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండాలి. అక్షింతలు వేసి భోంచేశాక వెళ్ళాలి. ఓకే, అప్పగింతలయ్యే వరకు కూడా నేనిక్కడే ఉంటాను. నువ్వెళ్ళి పీటల మీద కూర్చో. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. మౌనిక, లేట్ అవుతుంది, పద. సారీ విక్రమ్, మా బావ వచ్చాడు. తనే మా బావ. హలో అండి. హాయ్. మా అత్త ఫ్యామిలీ తరపున అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి వచ్చాడు. ఇన్ని రోజులకి ఈ ఇంట్లో ఒక శుభకార్యం చూడబోతున్నాను. మౌనిక జీవితం ఇక మీదటైనా బాగుంటే చాలు తండ్రి. తనకి రాజేష్ గారంటే ఎంత పిచ్చేంటి పిన్ని. మొత్తానికి మౌనిక ఏ బావ కోసం ఈ పెళ్లికి ఒప్పుకుందో ఆ బావ సమక్షంలోనే పెళ్లి చేసుకుంటుంది. ఇక మౌనిక హ్యాపీగా ఉంటుంది. అది హ్యాపీగా ఉంటే ముందు తల్లిగా ఆనందించేది నేనే. నాకున్న ఒక్కగానొక్క కూతురు. భగవంతుడా, ఈ పెళ్లి తర్వాత నా కూతురు సంతోషంగా ఉండాలి. దానికి ఏ కష్టాలు రాకూడదు. ఏంటి ఇక్కడ ఏదో స్మెల్ వస్తుంది? ఏం స్మెల్ లేదు బావా.
మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అమ్మ మౌనిక, మౌనిక ఏం చేసావే? What happened? మౌనిక, అమ్మా. మౌనిక, అమ్మ మౌనిక, 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 మౌనిక ఏం జరుగుతుంది? ఏంటి ఇది? ఏం మౌనిక, చేసావు? మౌనిక, మౌనిక, మౌనిక అత్త, మౌనిక విషయం తాగింది. అయ్యో మౌనిక ఎంత పని చేసావే? హే, పిచ్చి పట్టిందా నీకు మౌనిక? బాబా నువ్వే లేనప్పుడు నేనెవరి కోసం బతకాలి? హే, సారీ విక్రమ్, నా మెళ్ళో నీ తాళి కట్టు. ఈ పెళ్ళాగకూడదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నీ భార్యగా అయినా నేను కన్ను మోస్తాను. నా వ్యక్తిత్వం నిరూపించుకోవాలి. తాళి కట్టమని చెప్పు బాబా. హే, ఎందుకు ఇలా చేశావు? మౌనిక, అయ్యో మౌనిక. అత్త, పరిస్థితి చేయి దాటక ముందే హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా. వద్దు వద్దు, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. పంతులు గారు దయచేసి మంత్రాలు చదవండి. అలాగేనమ్మా. విక్రమ్, నా మెళ్ళో తాళి కట్టు. వద్దొద్దు, ముందు హాస్పిటల్కి వెళ్దాం. బావా, మాంగళ్యం మాంగళ్యధార్. మౌనిక, అయ్యో మౌనిక, మౌనిక, మౌనిక. అమ్మ మౌనిక, మౌనిక సన్నీ, త్వరగా పోనీ. త్వరగా పోనీరా. చూసుకోవచ్చు కదమ్మా. భయం వేస్తుంది మావయ్య. భయమా? ఎందుకమ్మా? తుడుస్తుంటే జారి కింద పడింది. ఎందుకు కంగారు పడుతున్నావు? అమ్మ మౌనిక, అమ్మ మౌనిక. మౌనిక, నీకేం కాదు. ఉదయమేమో భారతి కొండెక్కింది మావయ్య, ఇప్పుడేమో ఫోటో జారిపోయింది. ఏదో కేడు శంకిస్తుంది మావయ్య. అప్పటికి ఎడం కన్ను అదురుతుందంటే ఆయన కొట్టి పారేశారు. ఏదైనా కొత్త సమస్య నా జీవితంలోకి ఎంటర్ అవుతుందా? మౌనిక, మౌనిక, నీకేం కాదు. నా కూతురు ఎంత పని చేసింది. ఏం మాట్లాడుతున్నావమ్మా? కొత్త సమస్యలు ఏమొస్తాయి? నువ్వు సంధ్య బాగానే ఉన్నారు, నువ్వు రాజేష్ బాగానే ఉన్నారు. నువ్వు కోరుకున్నట్టుగానే నీ కూతుర్ని సంధ్య దగ్గరికి పంపించావు. అది కూడా మెల్లమెల్లగా మారుతుంది. ఇంకా ఏం సమస్యలుంటాయమ్మా? ఆర్థిక సమస్యలా, ఆరోగ్య సమస్యలా? మీ అత్తయ్య కూడా మీ కూతుర్ని సంధ్య ఇంట్లో పెట్టినందుకు బాధపడ్డా మెల్లగా నీ రూట్లోకే తీసుకొచ్చి ఒప్పించాను. ఇంకా ఏ సమస్యలు వస్తాయని నువ్వు కంగారు పడుతున్నావు? సన్నీ, త్వరగా పోనీరా. అత్తయ్య, ఏం కాదు. మౌనికని మనం కాపాడుకుందాం. అమ్మ మౌనిక లేమ్మా. ఏం సమస్య వస్తుందో తెలియదు, కానీ ఏదైనా సమస్య వస్తుందనుకున్నప్పుడు నాకు ముందుగానే తెలుస్తుంది మావయ్య. కొత్త సమస్య ఏదో మా జీవితాల్లో అడుగు పెట్టబోతుంది. అత్త ఎక్కడున్నారు? రూమ్లోనే ఉందమ్మా. అను గురించి టెన్షన్ పడుతున్నావా? నేనిప్పుడే పార్వతి గారికి వీడియో కాల్ చేశాను. అను చక్కగా ఉంది. ఇంకెందుకు టెన్షన్ పడడం? ఆయన ఎక్కడున్నారు?
ఇంట్లో లేరా ఏంటి? ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళుంటాడమ్మా. ఆయనకి త్వరగా ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పాలి మావయ్య. డాక్టర్ డాక్టర్ మౌనిక మౌనిక మౌనిక, అమ్మ మౌనిక. డాక్టర్ ఏమైంది? తిను విషం తాగింది. అవునా? త్వరగా ట్రీట్మెంట్ చేయండి ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. సరే పదండి తీసుకురండి. మీరు ఇక్కడే ఉండండి. అమ్మ మౌనిక, ఎంత పని చేసావమ్మా భగవంతుడా. అత్తయ్య, మౌనికకి ఏమీ కాదు, సేఫ్గా బయటికి వస్తుంది. మనం అందరం ఉన్నాం కదా. మౌనిక, పిచ్చి దానిలా ఎందుకు ఇలా చేశావు? నాకు నువ్వంటే పిచ్చి బావా. బావా, నా మెడలో ఈ తాళి కట్టి నన్ను ముత్తైదువుగా సాగనంపు. ఇదే నా చివరి కోరిక.